మామయ్యకి ఏం అర్థమై ఉంటుంది అల్లుడు గురించి? ఒరే అల్లుడు ఒంటరిగాడు, ఆడి దిక్కు దేశాలేనోడు, ఆడి దంతే ఆడికి ఎవడు లేడు అనుకొని గుంపునేసుకొని కొడదామని వచ్చాను, చంపుదామని వచ్చాను. అమ్మ బాబు, వీళ్ళందరికాడికి మించిన దేవుడు వానికి తోడై ఉన్నాడు. అసలు మీరు బాగా స్టడీ చేయండి యాకోబు లైఫ్ని. ఎంత సెన్సిటివ్గా ఎంటర్ అవుతుంటాడో దేవుడు, ఎంత సున్నితంగా, మళ్ళీ అసలు ఏం ఎరగనట్టే ఉంటాడు. ఎందులో నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటాడు. కానీ మెయిన్ ప్లేసుల్లో కల్లా సైలెంట్గా ఎంటర్ అవుతాడు, కార్యాలు చేస్తూ ఉంటాడు. ఒకటొకటి యాకోబుకి అర్థమవుతాయి. ఆఖరికి కొడుకు యోసేపుతో సహా. యోసేపును ఐగుప్తుకు అమ్మబడినప్పుడు, అన్నలే అమ్మినప్పుడు, యాకోబు కొడుకులు యోసేపును అమ్మినప్పుడు కొన్ని సంవత్సరాలు ఏడుస్తాడు యాకోబు. ఆ శ్రమను బట్టి కన్న కొడుకుని దుష్టమురగం తినేసిందని కొడుకులే అబద్ధం చెప్తారు యోసేపుని అమ్ముకొని.